టచ్ ఫోన్ అనేది ఎవ్రీ పర్సన్‌కి ఇంపార్టెంట్ అయిపోయింది. ఓకేనా? సో, ఈ విధంగా ఇంపార్టెంట్ అయినటువంటి టచ్ ఫోన్‌ను మనం ఏం చేస్తున్నాము? దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి. వాడుకోవాలంటే రీచార్జ్ చేసుకోవాల్సొస్తుంది. ఓకేనా? రీచార్జ్ చేసుకోంగానే కాల్ బ్యాలెన్స్‌తో పాటుగా మనకు డేటా బ్యాలెన్స్ కూడా అదనంగా రావడం జరుగుతుంది. అలా అదనంగా వచ్చిన డేటా బ్యాలెన్స్ తోటి మనం ఏం చేస్తున్నాము? కరోనా కాలం నుంచి చూసినట్లయితే బాగా అందరికీ సుపరిచితమే. ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఏపించుకోవాలి, ఆన్‌లైన్ క్లాసులు వినాలి, వినిపించాలి మన పిల్లలతోటి. సో, ఆ విధంగా అలా అలవాటైన మన జీవితం, మన ఈ టచ్ ఫోన్‌లకి రాను రాను ఏమైందంటే అది మనకొక పెనుభూతంగా ఆవహించింది. ఎలా అంటే, మనము పిల్లల కోసం అని జెప్పేసి మన యొక్క ఫోన్‌లు వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగించుకోవడానికి అని జెప్పేసి మనం ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా మనం నిత్యం చేసుకునేటువంటి పనులకు కొంత ఇబ్బంది కలిగిస్తున్నారు పిల్లలు. ఫోన్ ఇస్తే జర ఆడుకుంటారు అన్న అతి ప్రేమ చలువతోటి మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క టచ్ ఫోన్‌లని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో, మన ఫోన్‌లో ఉన్నటువంటి ఉచిత డేటా బ్యాలెన్స్ తోటి వాళ్ళేం చేయడం జరుగుతుందంటే, ఆన్‌లైన్ వ్యవస్థకి అడిక్ట్ కావడం జరుగుతుంది. ఓకే. ఆన్‌లైన్ వ్యవస్థకి అడిక్ట్ అయ్యారు బాగానే ఉంది. దానితో ఆగుతున్నారా అంటే లేదండి. దాంట్లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం జరుగుతుంది. ఓకేనా? ఈ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ ఏం చేస్తున్నారు? ఎంటర్‌టైన్‌మెంట్‌ని పొందుతూనే అట్ ద సేమ్ టైమ్ అందులో గేమింగ్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టి బెట్టింగ్ యాప్స్ లాంటివి ఆడడం జరుగుతుంది. ఆ విధంగా ఏమవుతుంది? మన ఆర్థిక వ్యవస్థ అనేది మన ఇంటితో స్టార్ట్ అయ్యి వ్యవస్థ అంతా ఆన్‌లైన్ భూతానిలో అలవాటు పడి బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఆన్‌లైన్ గేమింగ్ కావచ్చు ఆడుతూ మన పిల్లలు మానసిక స్థితిని కోల్పోవడం జరుగుతుంది. వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడంతో పాటుగా మానసిక స్థితిని కోల్పోయి దాని వలన నర్వ్ సిస్టమ్ దెబ్బతిని అది కంటి చూపు మీద విపరీతమైన ఎఫెక్ట్‌ని చూపిస్తుంది. సో, ఆ విధంగా పిల్లగాడు ఇబ్బంది పడుతున్నాడు. అట్ ద సేమ్ టైమ్ పిల్లగాని రూపంలో ఆటల ద్వారా పోయినటువంటి డబ్బు మనకు లాస్ అవుతుంది. ఆ విధంగా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడుతుర్రు. అంటే ఇక్కడ మానసిక ఇబ్బంది, శారీరక ఇబ్బంది 2 రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. సో, దానితో పాటుగా ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇదొక ఎత్తయితే రెండో పాయింట్‌కొచ్చినట్లయితే మనము ఆల్రెడీ చూస్తున్నామండి. ఎగ్జిస్టింగ్ ఏవైతే పేమెంట్ సర్వర్స్ ఉన్నాయో లైక్ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, భారత్ పే లాంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో అందులో మనము మన కాలింగ్ బ్యాలెన్స్ కోసం రీచార్జ్ చేసినప్పుడు అదనంగా ఆయా సంస్థలు ఏం చేస్తున్నాయి? ఒక రూ. 2 నుంచి రూ. 3 మనం రీచార్జ్ చేసే అమౌంట్ పైన అదనంగా వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా కూడా చిన్న అమౌంటేనండి. బట్ ఈ విధంగా కూడా అమౌంట్‌ని మనం కోల్పోవడం జరుగుతుంది. చూసారా? అంటే ఇక్కడ మనం సంపాదించే సంపాదనలోంచి మనం మన అవసరాలు తీర్చుకోవడానికి కంపల్సరీ ఒక పైపెచ్చు ఒక రూ. 2-3 కోల్పోవడంతో పాటుగా మన పిల్లల యొక్క భవిష్యత్తు కూడా ఇక్కడ ఆన్‌లైన్ వ్యవస్థకు అడిక్ట్ అయ్యి, ఆన్‌లైన్ గేమింగ్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి మన ఆర్థికంగా దెబ్బతినడం, మన పిల్లలు మానసికంగా దెబ్బతినడం, వాళ్ళ కంటి చూపు కోల్పోవడం, వాళ్ళు బ్రెయిన్ అనేది సరిగ్గా ఎదగక, విద్యా వ్యవస్థలో కూడా వాళ్ళు వెనుకబడిపోవడం, ఇలాంటి మొత్తం వ్యవస్థంతా ఒక రకమైన దుర్భేద్యమైన జీవితాన్ని గడపడానికి ఈ ఆన్‌లైన్‌లో ఉన్నటువంటి ఫ్రీ డేటా బ్యాలెన్స్ తోటి మనము ఈ విధంగా చెడుని కొనుక్కోవడానికి మనమే ముందుకొస్తున్నాం. సో, ఈ వ్యవస్థని ఈ విధంగా కాకుండా మనం ఏ విధంగా మంచిగా వాడుకోవాలి? ఏ విధంగా మంచి పొజిషన్‌లో వాడుకోవాలి? అంటే ఇక్కడ చూడండి మనకు రీచార్జ్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి డేటా బ్యాలెన్స్‌ని ఉపయోగించుకొని మనకున్నటువంటి ఖాళీ సమయంలో ఇంతకుముందుకి ఏదైతే ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌లో మనం మొబైల్ ఫోన్ వాడామో అట్ ద సేమ్ టైమ్ అదే ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌లో మనకొచ్చినటువంటి డేటా బ్యాలెన్స్‌ని ఉపయోగించుకొని ఇక్కడ అమౌంట్‌ని ఎలా సంపాదించుకోవాలి అనేదే మనం ఈరోజు చర్చించుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం అండి. ఓకేనా? ఈ ముఖ్యమైన విషయంలోకి వెళ్ళే కన్నా ముందు మన యొక్క కంపెనీ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో ఈ ప్లాట్‌ఫార్మ్ డిజైన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన తెలుగువారండి. ఓకేనా? ఈ తెలుగువారు డిజైన్ చేసినటువంటి ఈ ప్లాట్‌ఫార్మ్ మొట్టమొదటిగా మన తెలుగు ప్రజలకు రావడం మనం అందరం కూడా హర్షించవలసినటువంటి విషయం. రైట్. మరి ఇక్కడ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఏం చేయబోతున్నాం? ఓకేనా? ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే మనకున్నటువంటి ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని మనం ఇంతకుముందు ఏదైతే ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌లో ఆల్రెడీ అందరూ వాడుతున్నాం. కరోనా కానించి టిక్ టాక్ వాడాము, ఇన్‌స్టాగ్రామ్ వాడాము, ఫేస్‌బుక్, యూట్యూబ్, వెబ్‌సైట్ వాడాము కదా! సో, ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే అందులో నుంచి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌లో ఉన్నటువంటి ఇన్‌స్టాగ్రాము, యూట్యూబు, వెబ్‌సైటు, ఫేస్‌బుక్ ఈ 4 ప్లాట్‌ఫార్మ్‌ని మనకున్నటువంటి ఖాళీ సమయంలో మన
ఈ ప్లాట్ఫామ్లో ఆ 4 రకాల ఎంటర్టైన్మెంట్ పర్పస్ యాప్లు మన ఈ ప్లాట్ఫామ్లో మెర్జ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇలా ఇందులో ఉన్నటువంటి ఈ ఎంటర్టైన్మెంట్ యాప్ని ఏదైతే ఉందో మనం ఓపెన్ చేసి ఇక్కడ మన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా అమౌంట్ని సంపాదించుకునేటువంటి ప్లాట్ఫామ్. అయితే ఇక్కడ ఒకటి చూడండి, అమౌంట్ సంపాదించుకున్నామంటే దేనికోసం అండి? మనకు ఉన్నటువంటి నిత్య అవసరాలు, ఓకేనా, చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి, లేదంటే పెద్ద పెద్ద కోరికలు తీర్చుకోవడానికైనా మనం సంపాదించిన అమౌంట్ని ఖర్చు పెట్టుకోవడం కూడా జరుగుతుంది. అది ఆన్లైన్ కావచ్చు, లేదంటే ఆఫ్లైన్ మోడ్ కావచ్చు. కంపెనీ వాళ్ళు ఏం డిజైన్ చేశారంటే మీ యొక్క ఖాళీ సమయంలో సంపాదించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇస్తూనే ఎట్ ద సేమ్ టైం సంపాదించుకున్న అమౌంట్ ని ఖర్చు పెట్టుకోవడానికి కూడా మరొక ప్లాట్ఫామ్ ని డిజైన్ చేస్తూ మన ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక అద్భుతం చూడండి ఒకసారి, సంపాదించుకున్న అమౌంట్ ని ఖర్చు పెడుతూనే ఖర్చు పెట్టిన దాని నుంచి కూడా మళ్ళీ సంపాదించుకున్నటువంటి మరొక అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉంది. ఓకేనా? సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చారు, సంపాదించుకున్న అమౌంట్ని ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం తీసుకొచ్చారు. సంపాదించిన అమౌంట్ని ఖర్చు పెట్టుకున్న దాని నుంచి కూడా మళ్ళీ సంపాదించుకునేటువంటి అవకాశం. చూడండి ఎట్లా మనకు సైక్లింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, సంపాదించుకుంటున్నాం, ఖర్చు పెట్టుకుంటున్నాం, ఖర్చు పెట్టుకున్న దాని నుంచి మళ్ళీ సంపాదించుకుంటున్నాం. సో ఇంత మంచి అద్భుతమైనటువంటి అవకాశం మన తెలుగు ప్రజలకి రావడం అనేది జరిగింది. ఈ తెలుగు ప్రజలకు ఈ కాన్సెప్ట్ వచ్చి ఇప్పటికీ ప్రస్తుతానికి ఒక 2 నెలలు సక్సెస్ఫుల్గా మార్కెట్లో లైవ్లో ఉంది. ఓకేనా? ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్లోకి 26,000 పైచులకు కస్టమర్స్, యూజర్స్ అనేవాళ్ళు మనకు రావడం జరిగింది. ప్రతి ఒక్క యూజర్స్ ఎవరైతే ఇప్పటి వరకు ఈ మీటింగ్ చెప్పే కన్నా ముందు ఎవరైతే యూజర్స్ మన ప్లాట్ఫామ్ని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళు సంపాదించుకునే అమౌంట్ని ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. ఖర్చు పెట్టుకునే అమౌంట్ నుంచి కూడా మళ్ళీ సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలా ఆల్రెడీ ఉన్నటువంటి యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త యూజర్స్ అంటే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఆ అవకాశాన్ని మీకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ విషయాన్ని మీకు నేర్పించాలి, డబ్బులు సంపాదించుకోవాలి ఎలా అని ఈ ప్లాట్ఫామ్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి దానికి మీకు ఒక పరిజ్ఞానం అంటే సబ్జెక్ట్ని ఇవ్వాలని చెప్పేసి ఈ సమయాన మనం ఈ పర్వదినాన, వినాయక చవితి పర్వదినాన ఇక్కడ ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఓకేనా, శారీరక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి, అన్ని విఘ్నాలు తొలగిపోయి ఈ సెకండ్ నుంచి మీరు ఆర్థికంగా ఎదగాలని చెప్తూ మీరు ఎదుగుదలలో భాగంగా ఈ రోజు నేను ఇచ్చేటువంటి ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ఏదైతుందో మీకు కీలకమైన భూమిక పోషిస్తుందని చెప్పేసి నేను కోరుకుంటూ ప్లాన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఫస్ట్ మనం ఏమనుకున్నామండి, ఎర్నింగ్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ, ఓకేనా, సంపాదించుకునే ఆపర్చునిటీ గురించి మనం డిస్కషన్ చేద్దాం. రైట్? ఎలా అంటే ఏం లేదండి, సింపుల్ ఏంటంటే ఫస్ట్ మనము మన యొక్క ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని ఎలా సంపాదించుకోవాలి అనేది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్. ఈ స్టార్టింగ్ పాయింట్లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ మీకు ప్రతిదీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ మీకు చూపిస్తున్నానండి, అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. రైట్? నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇంతటి వరకు జనరల్ టాపిక్ ఏదైతే అర్థమైందో, ఏదైతే నేను చెప్పానో ఇది ఎవరికైతే అర్థమైందో వాళ్ళందరూ కూడా మీ చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేస్తుండండి. ఓకేనా? అందరూ టైప్ చేయాలండి, ఎందుకంటే మనం ఎంతవరకు విన్నామనే దాన్ని ఇక్కడ మీరు చాట్ బాక్స్లో మెన్షన్ చేయడం వల్ల మీరందరూ కూడా సబ్జెక్టు మీద మైండ్ కేంద్రీకృతం చేసినారు అనుకోవచ్చు నేను. ఓకేనా? ఇన్ కేస్ ఇక్కడ చాట్ బాక్స్లో ఎస్ అని మెన్షన్ చేయకుంటే మీ యొక్క మైండ్ అనేది ఏంటంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఏదో మా అప్లైనర్ రమ్మన్నాడు, ఏదో నాకు తెలిసిన పర్సన్ రమ్మన్నాడు, వచ్చాను అందులో నా పేరు అనమాట, దాని స్క్రీన్ షాట్ తీసాను, మా అప్లైనర్కు నన్ను ఇన్వైట్ చేసినటువంటి పర్సన్కి పంపించాను, నేను హ్యాపీ, నా అప్లైనర్ హ్యాపీ. సో మొత్తం వినకుండా హాయిగా జోలపాట నేను పాడుతుంటే మీరు హాయిగా పండుకొని గణపతి బప్ప మోరియా అని చెప్పేసి మనసులో అనుకొని ఏదైతే ఈ మీటింగ్ అయిపోయినాక నేను విన్నానండి ఏం బాగాలేదండి అని చెప్పడానికి ఆస్కారం లేకుండా ప్రతిసారిను మీకు ఎంతైతే అర్థమైందో అర్థం చేసుకున్నంత వరకైనా సరే చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేస్తూ ఉండండి అని చెప్తున్నాను. సో మీరందరూ కూడా ఎప్పటికప్పుడు నేను ఎస్ అని ఎప్పుడు టైప్ చేయమంటానా అని చెప్పేసి తెలుసుకోవాలంటే మీరు ఈగర్లా పిన్ టు పిన్ సబ్జెక్ట్ అనేది వినడం నేర్చుకోండి. ఎందుకంటే ఈ పర్వదినాన్న ఎవరైతే కొత్తగా వచ్చారో మన ఈ జూమ్కి మీకు మంచి అద్భుతమైన అవకాశం. అంటే మీ అప్లైనర్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఫస్ట్ మీరందరూ కూడా కృతజ్ఞత తెలియాలి. అట్ ద సేమ్ టైం మనం ఈరోజు ముఖ్యమైనటువంటి పండుగ ఏంటంటే వినాయక చవితి. సో ఆ విఘ్నేశ్వరుని కూడా మన విఘ్నాలన్నీ తొలిపోవాలని చెప్పేసి ఒకసారి మొక్కుతూ ప్లాన్లోకి వెళ్దామండి. రైట్? ఇక్కడ సంపాదించుకునే ప్లాట్ఫామ్ ఏంటండి మరి?
ఎలా సంపాదించుకోవాలి. జస్ట్ ఏం లేదండి, మనకున్నటువంటి ఖాళీ సమయంలో మనము రోజువారీ ఫోన్ పట్టుకోకుండా మన నిత్య జీవితం అనేది ముందుకెళ్తలేదు. సో మనం ఫోన్ పట్టుకున్నప్పుడు ఓకేనా, డబ్బులు సంపాదించుకున్నటువంటి ఈ ఆపర్చునిటీని మనం ఓపెన్ చేద్దాం. ఈ ఆపర్చునిటీ పేరు ఎవ్రీథింగ్. స్క్రీన్ మీద నేను మీకు చూపిస్తూ చెప్తున్నానండి, చూడండి. రైట్, మనం డబ్బులు సంపాదించుకున్నటువంటి ప్లాట్ఫామ్ పేరు వచ్చేసి వన్ ఆపర్చునిటీ. ఓకేనా, ఈ వన్ ఆపర్చునిటీలోకి మనము ఎట్లా ఎంటర్ కావాలంటే, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన అప్లైనర్, మన ఫ్రెండ్స్, మన స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అతను మనకు వాట్సాప్లో లేదంటే నోటి ద్వారా చెప్పినటువంటి విషయాన్ని పే చేసుకొని మనము మన ప్లే స్టోర్ నుంచి మన వన్ ఆపర్చునిటీ అంటే ఒకే ఒక అవకాశం అండి భారతదేశంలో. మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని ఉపయోగించి ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించుకున్నటువంటి బ్రహ్మాండమైన అవకాశం. సో దీన్ని వన్ ఆపర్చునిటీగా పిలవడం జరిగింది. ఓకే, ఈ ఆపర్చునిటీని మనము ఎలా ముందుకెళ్ళాలి ఇందులో అంటే, ప్లే స్టోర్ నుంచి మనం యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక ఈ విధంగా స్క్రీన్ అనేది మీకు కనబడుతుందండి. ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ చేసినాక ఇక్కడ స్క్రీన్ మీద కనబడేటువంటి విషయంలో ఇక్కడ సైన్ అప్ అని ఉందండి, చూడండి. ఈ సైన్ అప్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమవుతుంది, మీ యొక్క ఫుల్ నేమ్, ఓకేనా, నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్, నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, నెక్స్ట్ మీకు ఈ అవకాశాన్ని ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు ఆల్రెడీ కంపెనీలో ఉన్నారు కాబట్టి అవకాశాన్ని వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు ఒక కోడ్ అనేది జనరేట్ అయి ఉంటుంది. ఓకేనా, ఆ కోడ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేసినాక కింద క్రియేట్ అకౌంట్ ఉంది కదా, క్రియేట్ అకౌంట్ అని కొట్టండి. కొట్టగానే నెక్స్ట్ పేజ్ ఏమవుతుందంటే, ఆల్రెడీ మీ పేరు మీద ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఈ ప్లాట్ఫామ్లో క్రియేట్ కాగానే ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ పేజ్ ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. దీనికన్నా ముందు ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా మీరు రిజిస్టర్ చేయగానే మీ ఓటీపీ పడుతుంది. ఓటీపీ క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీరు యాప్ లోపలికి వెళ్ళవచ్చు. ఇన్ కేస్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయ్యి ఓపెన్ చేసుకొని లాగౌట్ చేసినాక మళ్ళీ ఓపెన్ చేయాలన్నప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, మీరు రిజిస్టర్డ్ కాగానే ఏ పేజ్ ఓపెన్ అవుతుందని చూపిస్తాం మీకు ఇక్కడ. రైట్, ఇది రిజిస్టర్డ్ కాగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. సబ్మిట్ రిజిస్ట్రేషన్ కొట్టగానే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే అండి, ఒక్క నిమిషం. చూడండి, ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసాం, 289840. ఓకే, రైట్. ఓటీపీ ఎంటర్ చేయగానే మనకు యాప్ యొక్క డాష్ బోర్డ్ అనేది ఏదైతే ముఖ చిత్రం ఉందో ఆ ముఖ చిత్రం అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముఖ చిత్రంలో మనకు చూడండి ఒకసారి, ఇక్కడ 4 రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన వన్ ఆపర్చునిటీ అనే యాప్ ఓపెన్ చేసినాక లాగిన్ అయ్యి లోపలికి వెళ్ళగానే మనకు డాష్ బోర్డ్ అంటే ముఖ చిత్రం మీద ఇక్కడ మనం ఆల్రెడీ ఇంత ముందుకు మనకు పరిచయం ఉండి మన ఫోన్లో ఆల్రెడీ డైలీ మనం చూస్తున్నటువంటి యాప్స్ ఏవైతుందో ఇక్కడ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్సైట్, ఫేస్బుక్ అనే 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మరి ఈ 4 ప్లాట్ఫామ్స్ మీద మనం ఏం చేయాలి, మనకున్న ఖాళీ సమయంలో ప్రతి ఒక్క అర్ధ గంటకి 4 ఒక 2 నిమిషాలు అంటే ప్రతి దాన్ని ఒక 30 నుంచి 35 సెకండ్లు చూసినట్లయితే మనకు ప్రతి అర్ధ గంటకి 4 అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. అయితే ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా, ఓకేనా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఇక్కడ కింద స్టార్ట్ టాస్క్ అని ఉంటుంది, ఓకేనా. ఇది క్లిక్ చేసి నెక్స్ట్ మనకి ఏమైంది, ఇన్స్టాగ్రామ్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేసి మళ్ళీ మన యాప్లోకి వచ్చేస్తున్నాం. బ్యాక్ రాగానే ఇక్కడ కంపెనీ చూడండి ఏ విధంగా ఆలోచించిందో, మీకు సంపాదించుకోవడానికి ప్లాట్ఫామ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవడానికి, అంటే పైసలతో పాటు జ్ఞానాన్ని కూడా సంపాదించుకునే ప్లాట్ఫామ్ ఇచ్చింది. రైట్, ఎలా ఇచ్చిందంటే మీకు
యాడ్ అంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళింది కదా, అక్కడ నుంచి మనం ఏం చేస్తాం, మళ్ళీ మన యాప్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఆన్సర్ తప్పుగా చేసినా పర్వాలేదండి, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ పెట్టి మళ్ళీ మనం ముందుకు ప్రొసీడ్ కావచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగానే ఇక్కడ ఏమంటుంది, చూస్ ద ఆన్సర్ క్యాపిటల్ ఆఫ్ తమిళనాడు చెన్నై, సబ్మిట్ ఆన్సర్ కొట్టాం. కొట్టగానే ఇక్కడ మనకు ఒక 30 నుంచి 35 సెకండ్ల యాడ్ అనేది వస్తుంది. ఇది కంపల్సరీ చూడాలి, స్కిప్ చేయనవుతుంది. ఓకేనా, రైట్ అండి. ఈ విధంగా మనకు 30 నుంచి 35 సెకండ్ల యాడ్ అనేది కంపల్సరీ వస్తుంది. దీన్ని మనం స్కిప్ చేయలేము, ఇది కంపల్సరీ అందరూ చూడవలసినటువంటి యాడ్. ఎందుకంటే ఇలా మనం ఈ యాడ్ చూస్తున్న కొద్దీ కంపెనీకి యాడ్ మీద అమౌంట్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. అలా కంపెనీకి జనరేట్ అయినటువంటి యాడ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ నుంచి మనకు కొంత ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఎంత ఇస్తుంది సార్, జస్ట్ వెయిట్ చేయండి, ఈ యాడ్ అయిపోగానే చెప్తాను. రైట్, మధ్యలో గూగుల్ ప్లే స్టోర్ అలా అలా వేరే వేరే లింక్స్ వస్తూ ఉంటాయి, వాటిని ఏమి క్లిక్ చేయకండి, జస్ట్ మీరు వాటిని క్లోజ్ చేసేయండి. ఓకేనా, అంటే ఎలా క్లోజ్ చేయాలనేది మీ యొక్క అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఈ మీటింగ్ వాళ్ళని అడిగి కనుక్కోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ యాడ్ చూడండి, ఈ యాడ్ అయిపోగానే ఇక్కడ స్క్రీన్ మీద ఏమొస్తుంది, నెక్స్ట్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లైమ్ 10 కాయిన్స్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ 10 కాయిన్స్ మనం సక్సెస్ఫుల్గా క్లైమ్ చేసాం అని చెప్పేసి వస్తుంది. అంటే ఒక యాడ్ చూడడం ద్వారా 30 నుంచి 35 సెకండ్ల యాడ్ చూడడం ద్వారా మనకు ఒక 10 కాయిన్లు అనేది సంపాదించుకోవడం జరిగింది. ఇక్కడ ఓకే అనేది ఓకే మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనకి ఏంది మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్తుంది. డాష్ బోర్డ్లో చూడండి ఒకసారి, ఇంత ముందుకు ఇన్స్టాగ్రామ్ మీద టైమర్ పడలేదు, అందరూ అబ్జర్వ్ చేయాలి, బట్ ఇక్కడ టైమర్ పడ్డది. ఈ టైం ఏదైతే 36 నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మళ్ళీ మనం ఒక టాస్క్ చేస్తే, అంటే ఒక యాడ్ చూస్తే మళ్ళీ మనకు 10 కాయిన్లు అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఒక యాడ్ ఒక టాస్క్ చూస్తే 10 కాయిన్లు, యూట్యూబ్ నుంచి 10 కాయిన్లు, వెబ్సైట్ నుంచి 10 కాయిన్లు, ఫేస్బుక్ నుంచి 10 కాయిన్లు. ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్ మనం చూడడానికి 10 కాయిన్లు సంపాదించుకోవడానికి ఎంత టైం పట్టిందంటే జస్ట్ 30 నుంచి ఒక 35-40 సెకండ్ల టైం పట్టింది. సో ఇక్కడ ఉన్నటువంటి 4 ప్లాట్ఫామ్ నుంచి కూడా మనం యాడ్ చూసినట్లయితే ఒక 2 నుంచి 4 నిమిషాల టైం అనేది పడుతుందండి. సో ఒక 2 నుంచి 4 నిమిషాల టైం పట్టేటువంటి వ్యవధికి ప్రతి టాస్క్ నుంచి మనకు ఒక 10 కాయిన్లు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక కాయిన్ ఈక్వల్ టు ఒక పైసా అండి, అంటే 10 కాయిన్లు ఈక్వల్ టు 10 పైసలు. అంటే ఇక్కడ 4 యాడ్లు చూసినందుకు 4 ప్లాట్ఫామ్ నుంచి 4 × 10 అంటే 40 పైసలు అనేది మనకు కాయిన్స్ రూపంలో జనరేట్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చిన కాయిన్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ చూడండి స్క్రీన్ మీద అందరూ, ఇక్కడ పైన మన ఛార్జింగ్ పాయింట్ కింద బెల్గంట ఉందండి, బెల్గంట పక్కన ఇక్కడ మీకు కొన్ని ఫిగర్స్ కనబడుతుందండి. ఇక్కడ 63 MB ఉంది కదా, ఇక్కడ మనం చూసిన ప్రతి దాని నుంచి వచ్చేటువంటి ఆ 10 కాయిన్లు కాస్త ఇక్కడికి వచ్చి చేరుతున్నాయి. ఓకేనా, ఇక్కడ 10 కాయిన్లు అంటే 10 పైసలు అండి. ఒక కాయిన్ ఈక్వల్ టు ఒక పైసా, ఇది అందరూ గమనించవలసిన విషయం. ఒక కాయిన్ ఈక్వల్ టు ఒక పైసా ఈ ప్లాట్ఫామ్ లో. ఓకేనా, సో ఈ విధంగా ప్రతి అర్ధ గంటకి 4 ఈ ప్లాట్ఫామ్ పెంచుకొని 4 యాడ్ చూడడం ద్వారా అర్ధ గంటకి 40 పైసలు మనము ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇట్లా రోజు మొత్తం మీద 24 గంటలు అంటే 45 సార్లు మనము ప్రతి టాస్క్ ని చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకేనా, ఈ 45 సార్లు చేయాలా సార్ అంటే లేదంటే మీకు ఫ్రీగా ఉన్న టైంలో మినిమం రోజుకు 5 రూపాయలైనా సెల్ఫ్ గా సంపాదించుకోండి. లేదు జర ఎక్కువ కష్టపడతాం సార్, ఒక 10 రూపాయలు సంపాదించుకోండి. మార్నింగ్ లేవగానే ఈ 4ని టాస్క్ చేయండి, అంటే యాడ్ చూడండి. నెక్స్ట్ ఆఫ్టర్ టీ బ్రేక్లో, ఓకేనా, సారీ టీ తాగేటప్పుడు మళ్ళీ 4 చేయండి, లంచ్ టైంలో ఒక 4 చేయండి. ఓకేనా, మనము నిత్యం పనులకు వెళ్తాం కదా, పనులకు వెళ్ళేటప్పుడు లంచ్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం పూట ఒకసారి లంచ్ ఆఫ్టర్ తర్వాత, నెక్స్ట్ సాయంత్రం స్నాక్స్ తీసుకునే టైంలో, సాయంత్రం చాయ్ తాగే టైంలో, నైట్ అన్నం తినే టైంలో, అన్నం తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పండుకునే ముందర ఒకసారి, ఇలా రోజుకు ఒక 10 సార్లు చూసినట్లయితే, అంటే మన ఇష్టం అండి ఎన్నిసార్లు చూడొచ్చు. బట్ కంపెనీ ఏమంటుందంటే మినిమం ఒక 8 యాడ్స్ చూడమంటుంది. అంటే 8 యాడ్స్ అంటే ఎట్లా చూడాలి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, యూట్యూబ్ ఒకటి, వెబ్సైట్, ఫేస్బుక్ 4 అయిపోయాయి. నెక్స్ట్ ఒక అర్ధ గంట తర్వాత మళ్ళీ 4 చూస్తే 4 × 8 అయిపోయారండి. ఈ విధంగా మినిమం ఒక 8 యాడ్స్ మాత్రము చూడమని చెప్తుంది. మ్యాక్సిమం మీ ఇష్టం అండి, మీకు ఎంత ఫ్రీ టైం ఉంటుందో అంత ఫ్రీ టైం. ఓకేనా, ఈ ఫ్రీ టైం ఉపయోగించుకొని మీరు ఎన్ని యాడ్స్ చూస్తారో అన్ని 10 పైసలు లెక్కన మీకు జనరేట్ కావడం జరుగుతుంది.
సో ఈ విధంగా సార్ మరి 10 పైసలేనా? మా ఫ్రెండ్స్ చాలా చెప్పారండి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మంచి సంపాదించుకోవచ్చు అని చెప్పి నన్ను ఈ గంట సేపు నేను ఏదైతే గణపతి బప్పా మోరియా అని పూజ చేయకుండా గణపతి నుండి నాకు అన్ని విఘ్నాలు తొలగిపోవాలని చెప్పేసి ఈ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చి ఇక్కడ కూర్చుంటే మీరు 10 పైసలే అంటారేంటి సార్? రోజు మొత్తం మీద కష్టపడితే రూ. 10 అంటారేంటి సార్? మా ఫ్రెండ్స్ ఏమో చాలా చెప్పారు కదా సార్ అంటే, అవునండి. మీ ఫ్రెండ్స్ ఏదైతే మీకు చెప్పారో అది పర్ఫెక్ట్‌గా 100% రైట్ అండి. కానీ మనము ఇక్కడ మినిమమ్ 10 పైసలతో స్టార్ట్ అయిన మన జర్నీ మాక్సిమం 5,00,000 వరకు పర్ మంత్ సంపాదించుకోవచ్చండి. 5,00,000 వరకు. ఎలా అంటే, ఇప్పుడు మీరేదైతే 10 పైసలతో ఎర్నింగ్ చేసుకున్నటువంటి ఈ ప్లాట్‌ఫార్మ్‌ని, ఈ అవకాశాన్ని మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, మీ పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ అందరు కావచ్చు. ఎవరైతే ఖాళీగా ఉండి వాళ్ళు కూడా సంపాదించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చండి. ఓకేనా? ఈ అవకాశాన్ని ఇవ్వండి. ఈ అవకాశాన్ని మీరు ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళకున్నటువంటి ఖాళీ సమయంలో మీరు ఏ విధంగా అయితే యాడ్ చూస్తూ అమౌంట్ సంపాదిస్తున్నారో వాళ్ళు కూడా యాడ్ చూస్తూ అమౌంట్ సంపాదించుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. సో ఈ విధంగా వాళ్ళు అమౌంట్ చూసినా మీకు ఎలాంటి అమౌంట్ వస్తుంది అని ఒకసారి మనం చర్చించినట్లయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తా చూడండి ప్రతిదీ. రైట్ అండి. ఇది స్క్రీన్ మీద మీకు కనబడేటువంటి టేబుల్ అండి. మీకు జనరల్‌గా ఒక టేబుల్ వేసి మీకు చూపిస్తానండి. ఈ టేబుల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ ఒక 10 యాడ్ చూస్తారనుకుందామండి. ఓకేనా? చూస్తూ మీరు డబ్బులు సంపాదిస్తారు. రోజుకి ఒక రూ. 10 సంపాదిస్తారు అనుకుందాం ఎగ్జాంపుల్‌గా. అదే మాదిరిగా ఈ అవకాశాన్ని మీ ఫ్రెండ్స్‌కు, రిలేటివ్స్‌కు, నైబర్స్‌కు, కొలీగ్స్‌కు మీకు కాంటాక్ట్‌లు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ఇచ్చారనుకుందాం. సో అందరికి రిఫర్ చేశారు. బట్ అందులో ఒక 5 మెంబర్స్ మినిమం మీరు రిఫర్ చేశారనుకుందాం సక్సెస్‌ఫుల్‌గా. అంటే మీరు ఒక 5గురికి సక్సెస్‌ఫుల్‌గా ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేపించి వాళ్ళు కూడా మీ మాదిరి యాడ్ చూడడానికి మీరు కృషి చేశారనుకుందాం. ఓకేనా? ఒక 5గురికి మీరు రిఫర్ చేశారనుకుందాం. డైరెక్ట్ మీరు రిఫర్ చేసిన పర్సన్ మినిమం ఒక 5గురైతే మాక్సిమం మీ ఇష్టం అండి. అన్‌లిమిటెడ్ మెంబర్స్ రిఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎవరినైతే రిఫర్ చేశారో వాళ్ళు సంపాదించుకున్న దాని మించి కంపెనీ ఏం చేస్తుందంటే మనకు 50% డైలీ ఇవ్వడం అనేది అతను చేసిన ప్రతి టాస్క్ మించి అతను ఒక టాస్క్ చేసి 10 పైసలు సంపాదించుంటే దాని మీద 50% 5 పైసలు మనకు ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఫస్ట్ లెవెల్ మీరు ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళు సంపాదించుకున్న సంపాదన మీద నుంచి కంపెనీ బోనస్ మనకు 50% ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. మరి వాళ్ళు సంపాదించుకునే క్రమంలోనే వాళ్ళు ఏం చేస్తారు, ఈ అవకాశాన్ని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్, నైబర్స్‌కు అందివ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళు మనిషికి ఒక 5 మెంబర్స్ చేసినా వాళ్ళ నుంచి వచ్చే ఫస్ట్ లెవెల్ టీం మీకు రెండో లెవెల్ కిందకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకున్న రెండో లెవెల్ టీం నుంచి కంపెనీ మనకు 30% ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్‌గా ఒక 10 మందిని రిఫర్ చేశారండి. ఈ 10 మంది రోజుకు రూ. 10 సంపాదించుకుంటే రూ. 100 వస్తాయనుకోండి 10 మంది కలిపి. మీకు ఫస్ట్ లెవెల్ ఉండదు కాబట్టి మీకు డైరెక్ట్ లెవెల్ కాబట్టి ఆ 100 మంది అసలు రూ. 100 నుంచి కంపెనీ బోనస్‌గా మీకు 50% అంటే రూ. 50 ఆ రోజు మీ ఇన్కమ్ అండి. మరి ఈ 10 మంది ఒకటారా? ఈ 10 మంది కూడా వాళ్ళు రిఫర్ చేసుకుంటారు. ఆ రిఫర్ చేసిన టీం మీకు రెండో లెవెల్ అయితే అక్కడ ఒక 10 మంది వచ్చారనుకుందాం. ఓకేనా? మనిషికి ఒక 10 మంది చేస్తే 100 మంది అవుతారు. 100 మంది వచ్చారనుకుందాం. 100 మంది నుంచి 30% అండి. ప్రతి మనిషి రూ. 1 సంపాదించుకున్నాం సెకండ్ లెవెల్‌లో. రూ. 100 నుంచి 30% అంటే రూ. 30 మీకు ఆ రోజు సెకండ్ లెవెల్ వచ్చే ఇన్కమ్ అండి. ఓకేనా? అంటే ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది, సెకండ్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ అదే విధంగా మూడో లెవెల్ వచ్చేసి మనకు ఒక 125 మంది అనుకుందామండి ఎగ్జాంపుల్‌గా మినిమం. మూడో లెవెల్ ఎంతమంది అయినా సరే 20% ఇన్కమ్ రావడం జరుగుతుంది బోనస్‌గా. నాలుగో లెవెల్ 10% ఇన్కమ్, ఐదో లెవెల్ 40% ఇన్కమ్ అనేది మనకు బోనస్‌గా రావడం జరుగుతుంది. రైట్. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ లెవెల్ నుంచి ఫోర్త్ లెవెల్ వరకు తగ్గుతూ వస్తుంది. ఓకేనా? ఇన్కమ్ అనేది. బట్ ఫిఫ్త్ లెవెల్‌లో పెరిగింది 40%. ఎందుకు ఇలా పెరిగింది అనే దానికి ఒక రీజన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. మినిమం మనం ఒక 5గురికి రిఫర్ చేసినట్లయితే ఫస్ట్ లెవెల్‌లో 5గురు ఉన్నారండి. రెండో లెవెల్‌లో 25 మంది, మూడో లెవెల్‌లో 125 మంది, నాలుగో లెవెల్‌లో 625 మెంబర్స్, ఐదో లెవెల్ వచ్చేసి 3025 మెంబర్స్ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఐదో లెవెల్‌లో టీమ్ అనేది ఎక్కువ రావడం జరిగింది. ఓకేనా? మన యొక్క ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన టీమ్ సంఖ్య అనేది ఐదో లెవెల్‌లో పెరిగింది. పెరిగిన టీం బట్టి మనకొచ్చే పర్సెంటేజ్ గిట్ట ఎక్కువుంటే మనకొచ్చే ఇన్కమ్ సోర్స్ గిట్ట ఎక్కువ ఉంటుంది చూడండి. ఫస్ట్ 10 మంది 5గురే ఉంటే 50% నుంచి రూ. 2.50 ప్రతి మనిషి రూపాయి సంపాదించుకున్న రోజు. ఓకేనా? ఫస్ట్ లెవెల్ 2.5 వచ్చింది. బట్ ఐదో లెవెల్ ఎక్కువ మంది ఉంటారు. 40% సరికి మనకు రూ. 1,250 వచ్చింది. ఇలా చూసినట్లయితే రోజువారీగా మినిమం ఇక్కడ
ఓకేనా. 10 పైసలతో స్టార్ట్ అయిన మన లైఫ్ ఈ విధంగా 5x5 మ్యాట్రిక్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకు మన టీంలో ఒక 4000 టీం రావడం జరుగుతుందండి సక్సెస్ఫుల్గా. ఓకేనా. అది ఆడుతూ పాడుతూ చేయండి, హరీ వరీ లేదండి. ప్లాన్ని అర్థం చేసుకోండి, పరిచయస్తులకు చెప్పండి, వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ గిట్ట మీ మదిరి చేయమని చెప్పండి. సో అమౌంట్ని సంపాదించుకోండి. ఈ విధంగా రోజు వచ్చేసి మినిమం ఒక 1300 రూపాయల నుంచి మొదలు పెడితే నెలకు వచ్చేసి 40,000 రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉందండి ఈ ప్లాట్ఫామ్లో. ఓకేనా. అందుకే దీన్ని ఎందుకంటే వితౌట్ జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి నెలకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక బడి పంతులు, ఓకేనా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సంపాదించినటువంటి మినిమం బేసిక్ శాలరీ ఏదైతే ఉందో అది 30,000 పైన ఉన్నటువంటి అమౌంట్ మనకు. బట్ కంపెనీ ఏం చేస్తుంది, ఆడుతూ పాడుతూ సంపాదించుకున్న పర్ మంత్ వచ్చేసి మినిమం 40,000 సంపాదించుకునే వెసులుబాటు ఉందండి ఈ ప్లాట్ఫామ్లో. ఓకేనా. అంటే ఇక్కడ మన టీం నుంచి వచ్చే ఇన్కమ్ని మనము పొందాలంటే కంపెనీ చెప్పినటువంటి కండిషన్ ఏంటంటే మినిమం మీరు డైలీ ఒక 8 యాడ్స్ చూడండి మీకు ఫ్రీ ఉన్న టైంలో. ఓకేనా. నెక్స్ట్ ఒక 5గురికి ఈ అవకాశాన్ని అందించండి అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఒక 5గురికి అవకాశం ఇవ్వండి. రోజు మీరు మినిమం ఒక 8 అని కంపెనీ చెప్తుంది. నేనేమంటున్నా ఒక 10 చూడండి, ఎక్కువ చూస్తే మనకి ఆదాయం పెరుగుతుంది కదా. సో మినిమం ఒక 10 టాస్కులు చేయండి. మినిమం లైఫ్ టైం మొత్తం మీద ఒక 5గురికి రిఫర్ చేయండి. మ్యాక్సిమం అంటారా మీ ఇష్టం అండి. ఎంతమందికి అవకాశం ఇస్తే అంతమంది మిమ్మల్ని ఒక దైవంగా భావించడం జరుగుతుంది. ఓకేనా. ఒక ఆర్థిక వనరుగా మిమ్మల్ని భావించడం జరుగుతుంది. సో మీ కాడ ప్రతి విషయాన్ని వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మీ కాడ నేర్చుకున్న సబ్జెక్ట్ తోటి వాళ్ళు బిడ్డ డెవలప్ అయితే ఆటోమేటిక్గా మన టీం డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్గా మన ఇన్కమ్ సోర్స్ కూడా డెవలప్ అవుతుంది. ఆ విధంగా మనం పర్ డే వచ్చేసి 1300 రూపాయలతో సంపాదించుకొని మ్యాక్సిమం ఒక మంత్కి వచ్చేసి మినిమం 40,000, మ్యాక్సిమం 5 lakhs వరకు ఎర్నింగ్ చేసుకునేటువంటి అవకాశమే వన్ ఆపర్చునిటీ. సో టోటల్ ఈ ప్లాట్ఫామ్ అంతా ఫ్రీ అండి. అయితే ఫస్ట్ చెప్పినట్టుగా మీకు ఈ ప్లాట్ఫామ్లో సంపాదించుకున్న అమౌంట్ను కూడా ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పాను. రైట్. మరి ఎలా సార్ అంటే ఇక్కడ సంపాదించుకునే అమౌంట్ని నేను ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా నేను దీన్ని పొందాలి బయటికి అంటే, బయటికి పొందాలనుకున్నప్పుడు మన బ్యాంక్ అకౌంట్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ లేదండి. ఫస్ట్ చెప్తున్నా, ఇది నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ కంపెనీ అయినా బ్యాంక్ అకౌంట్ కూడా అంత ఇస్తా ఇంత ఇస్తా, మీరు అంతమంది చేయండి ఇంతమంది చేయండి అంటే కండిషన్లు పెడుతుంది. బట్ మన కంపెనీ ఓపెన్ మైండ్తో ఆలోచించి, ఓకేనా, పబ్లిక్లో అనౌన్స్ చేసినటువంటి భారతదేశంలోనే నెంబర్ 1 కంపెనీ మన కంపెనీ వన్ ఆపర్చునిటీ. ఏమంటుంది, సంపాదించుకో, ఖర్చు పెట్టుకున్న దాని నుంచి సంపాదించుకో. ఓకేనా. డబ్బులు నేను ఖర్చు పెట్టుకుని సంపాదించుకునే ప్లాట్ఫామ్ నీకు ఇస్తే నువ్వేం చేస్తావండి, సంపాదించుకుని అకౌంట్లో భద్రపరచుకుంటావా. అకౌంట్కి పోయినాక ఆ అమౌంట్ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ నీకు రోజువారీ ఖర్చుల కోసం అని చెప్పేసి మళ్ళీ అకౌంట్ నుంచి బయటికి పోవడం జరుగుతుంది. ఓకేనా. అంటే వాడుకోవడం జరుగుతుంది. సేమ్ వాడుకోవడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ కూడా ఇస్తున్నారు కదా. సో బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ ఆప్షన్ లేదు. ఓకేనా. ఆ విధంగా ఇక్కడ సంపాదించుకునే అమౌంట్ని ఖర్చు పెట్టుకునే ప్లాట్ఫామ్ కూడా మనకు డిజైన్ చేసిన కంపెనీ. రైట్. మరి ఎలా ఇక్కడ సంపాదించుకున్న వన్ ఆపర్చునిటీలో సంపాదించుకున్న ఈ అమౌంట్ని నేను ఖర్చు పెట్టుకోవడానికి ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్కి ఎలా విత్డ్రా పెట్టుకోవాలంటే ఇక్కడ మినిమం అండి, ఓకేనా, 10 రూపాయల వర్త్ కాయిన్స్ సంపాదించుకుంటే దాన్ని మనము ఆటోమేటిక్గా మన ఖర్చు పెట్టుకున్న ప్లాట్ఫామ్ అయినటువంటి వైరల్ పే, చూడండి పేరు వైరల్ పే. ఓకేనా. వైరల్ పేకి ట్రాన్స్ఫర్ పెట్టుకొని అక్కడ మనం ఖర్చు పెట్టుకోవచ్చు. రైట్. ఇక్కడ అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. కంపెనీ వన్ ఆపర్చునిటీ అని పేరు పెట్టడానికి మీకు చెప్పాను, భారతదేశంలోనే ది బెస్ట్ నెంబర్ 1 వితౌట్ జీరో ఇన్వెస్ట్మెంట్ బై యువర్ ఫ్రీ టైమ్ ఎర్నింగ్ దిస్ అమౌంట్ బై యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్ అని చెప్పాను. అట్ ద సేమ్ టైం అదే విధంగా మీరు సంపాదించుకునే అమౌంట్ని ఉపయోగించుకొని ఖర్చు పెట్టుకొని మళ్ళీ సంపాదించుకునేటువంటి ప్లాట్ఫామ్ కాబట్టి అది వైరల్గా అవుతుంది ఇండియా మొత్తం మీద అని చెప్పేసి దానికి వైరల్ పే అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. వైరల్ పే అని నామకరణం చేయడానికి గల ఇంకొక రీజన్ ఏంటంటే కరోనా కాలంలో కరోనా ప్రపంచవ్యాప్తంగా ఎంతైతే వైరల్గా అయిందో అట్ ద సేమ్ టైం మన కంపెనీ కూడా రైట్. వైరల్ పే అనే యాప్ ఎలా పొందాలండి. రైట్. మనకు వన్ ఆపర్చునిటీ రిఫర్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వైరల్ పే అనేది ప్లాట్ఫామ్ ఉందంటండి, అది గిట్ట రిఫరల్ లింక్ అడగండి, వాళ్ళు మీకు పంపించినప్పుడు మళ్ళీ మీరు అడగండి ఒకసారి, సార్ సంపాదించుకున్నాం కదా మరి ఖర్చు పెట్టుకునే ప్లాట్ఫామ్ గిట్ట ఉందని చెప్పారుగా,
అని చెప్పేసి అడగండి. అప్పుడు వైరల్ పే లింక్ కూడా మీకు పంపివ్వడం జరుగుతుంది. ఆ లింక్ పంపగానే మీరు ఏం చేయాలి, వైరల్ పేకి సంబంధించినటువంటి యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అట్లా ఉంచి మన యొక్క వెబ్సైట్ కూడా ఉందండి వైరల్ పేకి సంబంధించింది, viralpay.com. మనము మన ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ క్రోమ్లో viralpay.com అని మనం క్లిక్ చేసినట్లయితే viralpay.com రైట్, viralpay.com క్లిక్ చేసి సెర్చ్ చేయగానే ఫస్ట్ ఓపెన్ అయ్యేటువంటి సైట్ వైరల్ పే, మన కంపెనీ సైట్. ఇక్కడ వైరల్ పే అనేది వెబ్సైట్ ఓపెన్ అయ్యిందండి. ఈ వెబ్సైట్ ఓపెన్ కాగానే ఇక్కడ మనకు ఛార్జింగ్ పాయింట్ కాంచి కొంచెం ముందుకు వస్తే కింద వైరల్ పే పేరుకు రైట్ సైడ్ లో 3 అడ్డగీతలు ఉన్నాయి చూడండి, దాని డాష్ బోర్డ్ మెనూ బార్ అంటాం. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉందండి. ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఒక రిజిస్ట్రేషన్ పాపప్ మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ పర్సన్ యొక్క రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ఫస్ట్ పేరు అంటే మీ ఇంటి పేరు, నెక్స్ట్ లాస్ట్ నేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు చూసినట్లయితే ఆమటి అనేది మా ఇంటి పేరు అండి, నా పేరు నరేష్ కుమార్, ఆమటి నరేష్ కుమార్ అని ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ మన పిన్ కోడ్ అనేది ఆటోమేటిక్గా మనము మన యొక్క జీపీఆర్ఎస్ ఆన్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా పిన్ కోడ్ అనేది అక్కడ కనబడడం జరుగుతుంది. రైట్ నో ఈ రోజు నైట్ నుంచి ఆ పిన్ కోడ్ గిట్ట ఎవరికి కూడా కనబడదండి. ఆటోమేటిక్ ఇక్కడ పిన్ కోడ్ అనేది గిట్ట మనము ఎంటర్ చేయాలి, టైప్ చేయాలి మాన్యువల్గా. ఎందుకంటే పిన్ కోడ్ కోసం జీపీఆర్ఎస్ ఆన్ చేసి పెడితే మన బ్యాటరీ యొక్క కన్జంప్షన్ అనేది పెరిగి బ్యాటరీ డౌన్ అవుతుందండి. సో ఫోన్లు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ జీపీఆర్ఎస్ సెట్టింగ్ కూడా తీసివేయడం జరిగింది. సో ఈ విధంగా మన పిన్ కోడ్ ఎంటర్ చేసి మన యొక్క సిటీ అంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసి నెక్స్ట్ మన యొక్క వైరల్ వన్ ఆపర్చునిటీలో ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇచ్చినటువంటి మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉందో వాటిని ఇక్కడ ఇవ్వాలండి. మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ కనబడేటువంటి కోడ్ ఉంది కదా, ఈ క్యాప్చాని ఈ డబ్బాలో ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే ఇక్కడ ఎంటర్ చేసినటువంటి మెయిల్ ఐడి అవుతుందో ఆ మెయిల్ ఐడికి మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, నెక్స్ట్ వైరల్ పేలో ఖర్చు పెట్టుకోవడానికి ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక ట్రాన్సాక్షన్ పిన్ అనేది ఒక నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ కూడా అక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి మీరు ఇక్కడ ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ చూడండి, మీకు పిన్ టు పిన్ అర్థమైంది. రైట్, ఇంతవరకు సబ్జెక్ట్ ఎవరికైతే అర్థమైందో వాళ్ళందరూ కూడా చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేస్తుండండి ప్లీజ్. ఇన్ కేస్ చాట్ బాక్స్ ఎక్కడ ఉందో తెలియదు, టైప్ చేయడానికి రాదన్నప్పుడు మీ యొక్క హ్యాండ్ రైజ్ చేయండి. లాస్ట్ మళ్ళీ నేను అందరి హ్యాండ్ డౌన్ చేస్తాను, ఓకేనా. రైట్, ఇలా మనము వైరల్ పేలో రిజిస్ట్రేషన్ చేయగానే మనకు వైరల్ పే యాప్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు. రైట్, ఈ విధంగా వైరల్ పే యొక్క యాప్ డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా కనబడడం జరుగుతుంది. రైట్, అక్కడ మనం 1% ద్వారా సంపాదించుకునే అమౌంట్ని ట్రాన్స్ఫర్ కొట్టగానే అక్కడ సక్సెస్ఫుల్ కాగానే ఇక్కడ మనకు చూడండి ఒకసారి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కాంచి కిందికి చూసినట్లయితే లాగౌట్ అనే ఆప్షన్ ఉంది. దాని కాంచి కొంచెం కిందికి వచ్చినట్లయితే మనకు పిన్ కోడ్, నెక్స్ట్ ఈ వ్యాలెట్, సి వ్యాలెట్ అనే 2 వ్యాలెట్ ఉన్నాయండి. ఈ వ్యాలెట్ అంటే ఏంటంటే అండి అక్కడ 1% సంపాదించుకునే అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ పెట్టగానే ఇక్కడ ఈ వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఏ కంపెనీలో మనం చేసినా, ఏ ప్లాట్ఫామ్లో మనం సంపాదించుకున్నా అక్కడ విత్డ్రాల్ ఛార్జెస్ ఉంటాయి. బట్ ఇక్కడ అక్కడ ఎంతైతే పంపించామో 100% అదే అమౌంట్ ఇక్కడికి మనకు ఈ వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది, ఓకేనా. ప్రస్తుతానికి మాన్యువల్గా అక్కడ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందండి. అతి త్వరలోనే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అనేది అంటే మనం అక్కడ ఎంటర్ చేసి విత్డ్రాల్ ఎంటర్ చేసిన అనుకోండి, అమౌంట్ కొట్టి సబ్మిట్ కొట్టగానే ఆటోమేటిక్గా అది మరో సెకండ్లో మనకు పడుతుంది ఈ వ్యాలెట్లో. ఇలా వచ్చిన ఈ వ్యాలెట్ అమౌంట్ తోటి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఆల్రెడీ ఒక 15 రకాల సర్వీస్ ఉన్నాయండి. మనం మొబైల్ ఫోన్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్టాగ్ రీఛార్జ్, నెక్స్ట్ ల్యాండ్లైన్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ రీఛార్జ్, గ్యాస్ బిల్ రీఛార్జ్, వాటర్ బిల్ రీఛార్జ్, సిలిండర్ రీఛార్జ్, నెక్స్ట్ మన వైఫై రీఛార్జ్, కేబుల్ టీవీ సబ్స్క్రిప్షన్, నెక్స్ట్ ఫ్లైట్ టికెట్ బుకింగ్, బస్ టికెట్ బుకింగ్, ఓటీటీ సబ్స్క్రిప్షన్ లాంటి 15 రకాల సర్వీసుల్ని ఏదైనా మనము ఇక్కడికి వచ్చినటువంటి ఈ వ్యాలెట్ అమౌంట్ తోటి మనం హ్యాపీగా వాడుకున్న దాని క్యాష్ బ్యాక్ అనేది మినిమం 1% నుంచి మాక్సిమం 40% వరకు ఒక్కొక్క సర్వీసుల మీద మనము క్యాష్ బ్యాక్ తీసుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి అవకాశమే వైరల్ పే అండి. అయితే ఇక్కడ మనకు ఈ వ్యాలెట్లో అమౌంట్ లేదు, ఇక్కడ ఉన్న సర్వీసులను వాడుకోవచ్చు. ఎలా అంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కదా, ఫోన్ పే, గూగుల్ పే ఉన్నాయి కదా,
పేటీఎం బిట్ ఉంది కదా, ఇక్కడ నుంచి రీడైరెక్ట్ అవుతుంది చూడండి. ఒకసారి మీకు అందరికి చెప్తాను, ఒకసారి చూపిస్తారు. మొబైల్ రీఛార్జ్ ఎగ్జాంపుల్ చేస్తున్నాను, 9959107066. ఇక్కడ నాది ఎయిర్టెల్ అండి. ఎయిర్టెల్కి ఇక్కడ తీస్తున్న పర్సెంటేజ్ 1.20% ఇస్తున్నారు. రైట్, నా నెంబర్ మీద ఏ ప్లాన్స్ ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ సపోజ్ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఒక 279 రూపాయల ప్లాన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సబ్మిట్ కొట్టా. సబ్మిట్ కొట్టగానే నెక్స్ట్ పేజ్ ఏం ఓపెన్ అవుతుందంటే, ఇక్కడ చూడండి నాకు మెయిన్ వ్యాలెట్ బ్యాలెన్స్ అంటే ఈ వ్యాలెట్ ఎంత ఉంది, 48 రూపాయల 95 పైసలు ఉంది. క్యాష్ బ్యాక్ ఎంత ఉంది అంటే ఇంతకుముందుకు ఆల్రెడీ ట్రాన్సాక్షన్ చేశాను కాబట్టి, మీకంటే ముందుగా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకున్నాను కాబట్టి ఇక్కడ మెయిన్ వ్యాలెట్ 48 రూపాయల చిల్లర ఉంది, క్యాష్ వ్యాలెట్ 7 రూపాయల చిల్లర ఉంది. బట్ నా యొక్క రీఛార్జ్ అమౌంట్ ఎంత, 279 రూపాయలు. బట్ కావాల్సిన అమౌంట్ కన్నా ఇక్కడ నా వ్యాలెట్లో ఉన్నది తక్కువ ఉంది. మరి మిగతా అమౌంట్ ఎక్కడ తెచ్చుకోవాలంటే ఇక్కడ కింద మీకు అందరికి కనబడుతుంది వయా పీజీ రోజర్ పే ఉంది కదా, రోజర్ పే అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్ వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే అసలు అమౌంట్ ఎంత, 279కి 49 రూపాయలు రామారమి 49 రూపాయలు మెయిన్ వ్యాలెట్ బ్యాలెన్స్ ఉంది. అది డిడక్ట్ అయినాక 230 రూపాయలు కావాలి. ఇంకా అది ఎక్కడ చేస్తాం మనము, మన యొక్క ఇక్కడ మనకు మొబైల్లో మెయిల్ ఐలో వచ్చినటువంటి ట్రాన్సాక్షన్ పిన్ ఎంటర్ చేయగానే సబ్మిట్ కొట్టగానే మన ఫోన్ పే యూపీఐ కోడ్ అడుగుతుంది. యూపీఐ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయగానే మన ఫోన్ పేకి ఒక మెసేజ్ వస్తుంది. అక్కడ ఆ మెసేజ్ ఎంత కనెక్ట్ అవుతుంది, 230 రూపాయలు రీఛార్జ్ చేస్తున్నారండి పలానా వైరల్ పే అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే అక్కడ మన ట్రాన్సాక్షన్ నెంబర్ అడుగుతుంది. ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ కొట్టగానే మనం ఫోన్పేలో లేదంటే పేటిఎంలో లేదంటే గూగుల్ పేలో కొట్టగానే అక్కడి నుంచి 230 రూపాయలు డిడక్ట్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ 48 రూపాయలు ఉంటుంది. ఈ రెండు కలిసి మన యొక్క మొబైల్ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ గా జరగడం జరుగుతుంది. ఈ విధంగా సక్సెస్ఫుల్ అయినటువంటి మొబైల్ రీఛార్జ్ నుంచి మళ్ళీ మనకి ఏమవుతుంది, క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా క్యాష్ బ్యాక్ ఇన్కమ్ కూడా మనము ప్రతి వస్తువు మీద వాడుకుంటూ, ఓకేనా, ప్రతి వస్తువుని కూడా వాడుకుంటూ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అయితే ఇది ఆన్లైన్ మోడ్ అండి. రైట్, రాబోయే రోజుల్లో ఆఫ్లైన్ మోడ్ కూడా మన కంపెనీ డెవలప్ చేస్తుంది. ఎలా అంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం, ఏం చూస్తున్నాం మనం, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, భారత్ పే అని చెప్పేసి అనేక రకాల స్కానర్స్ ఉపయోగించుకొని మనకు కావాల్సిన వస్తువుని అక్కడ కొనుక్కోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన కంపెనీ కూడా వైరల్ పే స్కానర్స్ ని కూడా అక్కడ ఎవరైతే మన ఊర్లో కావచ్చు మనకు తెలిసినటువంటి మర్చెంట్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిక్కిచ్చిగా గవర్నమెంట్ ట్యాక్స్ కడుతూ జిఎస్టీ సర్టిఫికేట్ కలిగి ఉన్నారో వాళ్ళ కాడ మన వైరల్ పే స్కానర్స్ అన్ని కూడా రాబోతున్నాయి. అది కంపెనీ మార్కెట్ పర్సన్ తోటి అక్కడ ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇన్స్టాలేషన్ చేయగానే మనం అక్కడ పోయి ఏ వస్తువు అయినా కొనుక్కొని మనకి ఇక్కడ సంపాదించుకునే అమౌంట్ తోటి మనము లేదంటే ఆల్రెడీ మన ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఉన్నటువంటి అమౌంట్ కూడా ఇక్కడ ఖర్చు పెట్టుకోవడానికి యూజ్ చేసుకొని అక్కడ స్కాన్ చేసుకున్నాం అనుకోండి, మనం వస్తువు పొందవచ్చు. అట్ ద సేమ్ టైం దాని నుంచి క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చును. ఈ విధంగా సంపాదించుకునే ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఖర్చు పెట్టుకునే ప్లాట్ఫామ్ ఇచ్చింది. ఖర్చు పెట్టుకున్న దాని నుంచి కూడా అమౌంట్ ని మళ్ళీ సంపాదించుకునేటువంటి అద్భుతమైన అవకాశమే మన వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్ పే, ఓకేనా. ఈ వన్ ఆపర్చునిటీ వైరల్ పేలో ఎవరైతే మంచిగా టీం చేసుకొని, ఓకేనా, ఎవరైతే ఒక 1000 రూపాయల పైన సంపాదించారో, ఓకేనా, ఎవరైతే ఒక 1000 రూపాయల పైన సంపాదించారో వాళ్ళకి మరొక అద్భుతమైన అవకాశం కూడా ఈ కంపెనీలో ఉన్నదండి, ఓకేనా. ఎవరైతే అది టీం ద్వారానా లేదు సెల్ఫ్ గానా 1000 రూపాయలు సంపాదించుకోండి, ఎప్పుడైతే 1000 రూపాయలు సంపాదించుకుంటారో వాళ్ళని కంపెనీ గుర్తించి వాళ్ళని ఒక గ్రూప్ లో ఫామ్ చేసి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పరిచి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కంపెనీ అందిపుచ్చుతుందని అవకాశాన్ని ఇస్తుంది. అవకాశాన్ని అందుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి, 10 పైసలతో స్టార్ట్ అయిన మన జర్నీని ఎంజాయ్ చేస్తూ 10 మందికి అవకాశం ఇస్తూ మనము ఆ అవకాశాన్ని అందుకోవడానికి ప్రతిరోజు మీరు సబ్జెక్ట్ని నేర్చుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కాండి. సిస్టమ్ ప్రకారం మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ కాండి. అప్డేట్ అయిన విషయాన్ని మీరు నేర్చుకొని ఆ విషయాన్ని మీ టీం కూడా అందివ్వండి. వాళ్ళని కూడా జూమ్ మీటింగ్ తీసుకురండి. కొత్త వాళ్ళని కూడా ఈ అవకాశాన్ని ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళని కూడా జూమ్ మీటింగ్ తీసుకురండి. ఈ విధంగా మీరు ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ కావడం వల్ల కొత్త విషయం అనేది మీకు తెలవడం జరుగుతుంది. ఆ తెలుసుకున్న విషయాన్ని మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా ఈ అవకాశం అందిపుచ్చుకోవడం ద్వారా మీ యొక్క టీం డెవలప్ అవుతుంది. ఈ విధంగా టీం డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ సోర్స్ అనేది పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్ సోర్స్ పెరిగి ఏర్పరుస్తుందో కంపెనీ ఇచ్చే మరొక అద్భుతమైన అవకాశం ఏదైతుందో ఆ అవకాశాన్ని కూడా మీరు అందరూ కూడా అందిపుచ్చుకోవడానికి అర్హులవుతారు. సో ఇక్కడ ఒక ప్లాట్ఫామ్
వైరల్ పేలో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ డిజైన్ చేసిందండి. ఏంటంటే దానికన్నా ముందు మనం ఆల్రెడీ ఫోన్ పేలో ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఫెయిల్ అవుతున్నాయండి. ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం, 72 అవర్స్ ఆగమని అక్కడ మెసేజ్ వస్తుంది. అప్పటి వరకు ఆగుతాం. బట్ మనకు కావాల్సిన వస్తువు టాబ్లెట్ ఏదో వస్తువు కావాలి. బట్ మర్చెంట్ ఇవ్వడు. ఎందుకు, నాకు డబ్బులు ఇవ్వాలి కదండి అంటాడు. మరి అక్కడ ఈ 72 గంటలు ఆగుతామా? కస్టమర్ కేర్కి కాల్ చేద్దామంటే అది నొక్కు ఇది నొక్కు అంటది. ఏది నొక్కాలనేది మన పీక నొక్కాల్సి వస్తుంది మనం అప్పుడు. సో ఇలాంటి ప్రాబ్లం ఉండకుండా మన కంపెనీ ఏం చేస్తుందంటే ప్రాబ్లాన్ని ఇమ్మీడియట్గా గ్రౌండ్ లెవెల్ని క్లియర్ చేయాలని చెప్పేసి ఒక వ్యవస్థని తీసుకొస్తుంది అని అతి ఫ్యూచర్లో. ఓకేనా? ఆ వ్యవస్థలో భాగంగా కస్టమర్ కానీ మర్చెంట్ కానీ ప్రాబ్లం వస్తే అతని లాగిన్లో ఒక మెసేజ్ పెట్టడం జరుగుతుంది కంపెనీకి, పలానా ప్రాబ్లం వచ్చింది పలానా ఏరియాలో అని చెప్పేసి అన్నప్పుడే కంపెనీ యొక్క రిప్రజెంటేటివ్స్ని అక్కడ పంపేసి ఆ ప్రాబ్లాన్ని ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ అని క్లియర్ చేయడం జరుగుతుంది. చూడండి, ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ ఏవైతుందో, యాప్స్ ఏవైతుందో, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, భారత్ పే, అక్కడ లేనటువంటి కస్టమర్ సపోర్ట్ ఇక్కడ మన కంపెనీ ఇక్కడ ఒక విధంగా ఒక ఎక్సలెంట్ టైమింగ్ లో ఒక ఎక్సలెంట్ విధానంగా మన కంపెనీ మన ముందుకు డిజైన్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఆ ఎక్సలెంట్ అయినటువంటి ఆ డిజైనింగ్ ఏదైతే ఉందో ఆ డిజైనింగ్ ని అందిపుచ్చుకోవాలంటే మీరు ఇక్కడ 10 పైసలు స్టార్ట్ అయిన ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఒక 1000 రూపాయలకి ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకు ఆ డిజైనింగ్ ఏంది, అందులో మనం ఎట్లా ఇన్వాల్వ్ కావాలి, ఆ డిజైనింగ్ పొందాలంటే మనం ఏం చేయాలనేది స్పెషల్ మీటింగ్స్ ఉంటాయండి. సో అప్పటి వరకు మనము పైసా సంపాదించుకోవడానికి ట్రై చేస్తూ మనము మన టీంని పెంచుకుంటూ హాయిగా మనం ఆర్థికంగా ఎదుగుదామండి. మనం ఎదిగేయమంటే మన ఇల్లు సంతోషంగా ఉంటుంది. మన ఇల్లు సంతోషంగా ఉందంటే మన ఊరు కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకు, మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మనం ఈ అవకాశం ఇస్తాం కాబట్టి ప్రతి ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా ఆ ఊరు డెవలప్ అవుతుందండి. గాంధీ గారు ఎప్పుడు ఒక మాట అనేవారు, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని. గ్రామం స్వరాజ్యంగా సుభిక్షంగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. దేశం సుభిక్షంగా ఉందంటే ఆ దేశంలో ఉన్న రైతు కంటతడి లేకుండా హ్యాపీగా పండించిన పంటను తనకు కావాల్సిన గిట్టుబాటు ధరతో అమ్ముకోవడం జరుగుతుంది. ఇదండి గ్రామ స్వరాజ్యం అంటే. ఇది గ్రామంలో ఉన్న రైతు ఎప్పుడైతే హాయిగా ఒక రాజుగా తన కాలపై తన ఒక మంచు సాయంత్రం పూట ఒక చందమామ కనబడతారు కదా, ఆ చందమామ ముందు హాయిగా ఒక రాజు లెక్క మంచం మీద పండుకొని కాలు మీద కాలు వేసుకొని నోట్లో ఒక సిగరెట్ కానీ లేదంటే చుట్టా కానీ అతనికి కావాల్సినటువంటి ఏదో ఒక వస్తువును ఎంజాయ్ చేస్తూ ఆ చందమామ యొక్క వెలుతుని ఎంజాయ్ చేస్తుండు ఆ రైతు అంటే ఆ దేశం సుభిక్షంగా ఉన్నట్టే. ఓకేనా? ఆ విధమైన సుభిక్షమని మనం ఏర్పాటు చేయాలన్న కళతోటే ఈ కంపెనీ మనం ముందుకు రావడం జరిగింది. సో అంత మంచి లక్షణంతో వచ్చినటువంటి ఈ కంపెనీలో మనం భాగస్వాములం అవుతున్నాం కాబట్టి మనందరం కూడా కంపెనీ ఎదుగుదలలో భాగమవుతూ భారతదేశ ఆర్థికంగా ఎదుగుదలకు, అదేవిధంగా రైతు రాజు అనే మాట అవుతుందో ఆ మాటను నిలబెట్టడానికి, దాని పై స్థాయికి తీసుకెళ్ళడానికి మనందరం కూడా శాయశక్తిలా పోరాటం చేస్తూ అందరం కూడా రైతుకు విన్నట్టుగా ఉందామండి. ఓకేనా? ఇక్కడ మీరందరూ సంపాదించుకున్నట్టే ఆటోమేటిక్గా మీరు రైతుకు వెన్నుదన్నుగా ఉన్నట్టే. సో రైతుని రాజుగా చేద్దాం, మన యాప్ని డెవలప్ చేసుకుందాం. అమెజాన్ కంపెనీ మన దేశంలో బాగా వేసి నెంబర్ 1 పొజిషన్లో ఉందండి. ఆ అమెజాన్ కంపెనీని మించి మనం ఎదుగుదాం. ఎదిగే క్రమంలో ఆటోమేటిక్గా మనము గ్రామ స్వరాజ్యం సాధిస్తాం. భారతదేశం ఆర్థికంగా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఒక జనాభా ప్రకారంగా కదండి, ఆర్థికంగా కూడా అన్ని దేశాల్లో నెంబర్ 1 పొజిషన్లో నిలబడడానికి మనందరం కూడా శాయశక్తుల ప్రయత్నం చేద్దాం. సో ఈ మీటింగ్కి ఇంతసేపు ఎవరైతే వచ్చి నా యొక్క ఈ కాన్సెప్ట్ని సుదీర్ఘమైనటువంటి గంట ప్రయాణాన్ని నాతో కలిసి విన్నందుకు మీ అందరికీ కూడా, మీకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ తరపు నుంచి, కంపెనీ తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి అవకాశం ఇచ్చిన కంపెనీ వాళ్ళకి కూడా మనందరి తరపు నుంచి మరొకసారి మళ్ళీ మనందరి కృతజ్ఞత భావంతో తెలియజేస్తున్నానండి. ఇది అండి మన ప్లాన్ ప్రజెంటేషన్. దీని మీద ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా మీ యొక్క హ్యాండ్ రైజింగ్ చేస్తే నేను ఆటోమేటిక్గా మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి మీ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. రైట్ అండి. Recording stopped.